కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి రుజువు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన వాళ్లు ఎవ్వరైనా సరే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు శ్రీవారి భక్తులు. దేవుని దృష్టిలో అంతా సమానమే అంటున్నారు కూడా. 7 కొండలవాడు కొలువైన పవిత్రమైన తిరుమల గిరులపై మద్యపానం, ధూమపానం, మాంసాహార భోజనం, అన్యమత ప్రచారంపై ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తిరుమల గిరులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వీడియోలపై కూడా భక్తిభావన పెంచేలా ఉండాలని టీటీడీ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. కానీ కొందరు మాత్రం అత్యుత్సాహంతో సినిమా పాటలకు ప్యారడీలు చేస్తూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. తర్వాత క్షమాపణలు చెప్పడంతో పాటు సోషల్ మీడియాకే దూరమవుతున్నారు. తిరుమల శ్రీవారి సమక్షంలో అందరూ సమానమే. ముఖ్యంగా స్వామివారి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల వెళ్లిన వారిని మొదటిగా అడిగేది కూడా లడ్డూ ప్రసాదమే. ఇక తిరుమల యాత్రికుల కోసం టీటీడీ అన్నప్రసాద వితరణ కూడా చేస్తోంది. అక్కడ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వీఐపీలు, సెలబ్రిటీలు ఇలా ఎవ్వరైనా సరే దేవుని ముందు అంతా సమానమే. అందుకే తిరుమల స్వామివారి అన్నప్రసాదాన్ని పరమ పవిత్రంగా స్వీకరిస్తారు కూడా. క్యూ లైన్లో వేచి ఉండే వారి కోసం కూడా బెల్లం, పొంగల్, దద్దోజనం, ఉప్మా, కట్టె పొంగలి, సాంబార్ అన్నం, పాలు అందిస్తారు. క్యూ లైన్ భక్తులు ఎలాంటి ఇబ్బందులకి గురి కాకూడదనే ఆలోచనలో టీటీడీ ఈ ఏర్పాట్లు చేసింది. ప్రోటోకాల్, వీఐపీ బ్రేక్, శ్రీవాణి శీఘ్ర దర్శనం, సేవలు, సర్వదర్శనం ఇలా ఏ క్యూ లైన్ అయినా సరే ప్రతి ఒక్కరికి భక్తితో ప్రసాదాన్ని అందిస్తారు, స్వీకరిస్తారు కూడా. ఇటీవల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన టీవీ యాంకర్ శివజ్యోతి అత్యుత్సాహాన్ని చూపించారు. తన సోదరుడితో కలిసి శ్రీవాణి క్యూ లైన్లో ఉన్న సమయంలో అక్కడే ఉన్న పొంగలి ప్రసాదంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పొంగలి ప్రసాదం తీసుకుంటున్న సమయంలో శివజ్యోతి సోదరుడు చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారాన్ని రేపాయి. జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు, మొదటిసారి అడుక్కున్నాని వ్యాఖ్యానించిన వెంటనే శివజ్యోతి రిచెస్ట్ బిచ్చం అని కామెంట్ చేశారు. కుబేర్లం కానీ రిచెస్ట్ బిచ్చగాళ్లం తిరుపతిలో అని శివజ్యోతి అన్నారు. ఆ వెంటనే ఆ సోదరుడు అడుక్కుంటే అడుక్కున్నాం కానీ బాగుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడుక్కుంటున్నామని, శ్రీవారి భక్తుల్ని బిచ్చగాళ్లంటూ కామెంట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంటనే శివజ్యోతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.